కొన్ని వార్తలు కొన్ని ఘటనలు మనం చూసుకుంటున్నాం. అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే ఏం చెప్తారు అసలు మీరు? వాస్తవంగా చెప్పాలంటే ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ దాదాపు 35 ఛానల్స్ కూడా రావడం జరిగింది. బట్ అందరూ దానికి క్యాప్షన్ వచ్చి ఫ్లెక్సీల వివాదం అంటున్నాను. బట్ మీడియా వాళ్ళు వెంటనే స్పందించారు. మీడియా అంతా నాకు సపోర్టివ్గా నుంచున్నారు. బట్ ఇది తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఫ్లెక్సీల వివాదం కాదు. నేను ఏదో ఫ్లెక్సీలు తొలగించాలనే ఉద్దేశంతో నేను వెళ్ళింది కాదు. యాక్చువల్గా నాకు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఆ రోజు మదరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి. 9:30 10:30 వరకు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. డిన్నర్ చేసుకున్నాం, అక్కడే డిన్నర్ కూడా అయింది. సో డిన్నర్ చేసుకొని నేను ఐ వాజ్ ఆన్ ద వే టు మై హోమ్. ఇంటికి వెళ్తున్న దారిలో డిఆర్ఎఫ్ స్టాఫ్ ఏదైతే జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ స్టాఫ్ ఏదైతే పెద్ద కట్అవుట్స్ కానీ లేకపోతే పెద్ద రౌండ్ బ్యానర్స్ కానీ తొలగిస్తారు డిఆర్ఎఫ్ స్టాఫ్. చిన్న వంటి లోకల్ జిహెచ్ఎంసీ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీస్తారు. అయితే పెద్ద కట్అవుట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీయడానికి వాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ 11:05 నుంచి 11:20 వరకు నాకు ఒక 6 కాల్స్ చేశారు. 6 to 7 కాల్స్ ఇచ్చారు. నేను కాల్ డేటా కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూడొచ్చు. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే, మేము నవీన్ యాదవ్ కట్అవుట్స్ తీయడానికి వచ్చాము, కానీ ఆ నవీన్ యాదవ్ అనుచరులు ఎవరైతే 10-15 మంది మా పైన అటాక్ చేయడానికి వచ్చారు, మమ్మల్ని తీయనియట్లేదు మేడం అన్నారు. సో తీయనియకపోతే నేను అన్నది లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని కూడా నేను వాళ్ళకి ఫస్ట్ కాల్లో నేను అదే చెప్పాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీ డ్యూటీస్ని వాళ్ళు ఇంటరప్ట్ చేస్తే మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. కానీ తర్వాత 2-3 కాల్స్ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి కదలనియట్లేదు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలవండి అని ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో నేను రాజ్ కుమార్ పటేల్ యూసఫ్గూడ యాక్చువల్గా 2 కట్అవుట్స్ ఉన్నాయి. యూసఫ్గూడ చౌరస్తా ఒకటి, యూసఫ్గూడ చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ పక్కన. ఈ యూసఫ్గూడ చౌరస్తాలోనేమో బస్ స్టాప్ పక్కన ఉంది. ఇది ఆల్మోస్ట్ 30 feet కట్అవుట్స్. మీరు ఆ ఫొటోస్ కూడా ఇస్తాను, మీరు చూడండి. 30 feet కట్అవుట్స్ ఇప్పుడు కూడా కర్రలు అలానే ఉన్నాయి. బ్యానర్ మాత్రమే తొలగించారు, బట్ కట్అవుట్స్ అట్లానే కర్రలు అలానే ఉన్నాయి. ఏమైందంటే ఇది 3 months బ్యాక్, అంటే డిసెంబర్ ఎండింగ్లో పెట్టిన కట్అవుట్స్. ఇది ఎప్పుడైనా జిహెచ్ఎంసీ ఏంటంటే మాకైనా వాళ్ళకైనా ఎవరైనా ఏ పార్టీ బ్యానర్స్ కానీ ఏ పార్టీ కట్అవుట్స్ కానీ ప్రోగ్రామ్ అయినా ఒక 2 to 3 days లేకపోతే మ్యాక్సిమం 1 weekలో వాళ్ళు తొలగిస్తారు, అది వాళ్ళ డ్యూటీ. ఇది ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. ప్లస్ కర్రలతో కట్టింది కాబట్టి ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి కింద పడితే, అంటే గాలికో లేకపోతే పెద్ద బ్యానర్స్ కానీ పెద్ద కట్అవుట్స్ తీయడానికి రీజన్ కూడా అదే. ఏదైనా ప్రమాదవశాత్తు అవి కింద పడితే పబ్లిక్ ఇబ్బంది పాలవుతారు, మళ్ళీ ఎవరి మీదైనా పడినా మనం ఇదవుతారు అని చెప్పి ఉద్దేశంతో తీస్తారు. అయితే మేము కంప్లైంట్ ఇచ్చిన రీజన్ డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్కి నేను యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. మేము వెంటనే నిన్న పెడితే ఇవాళ తీయమని చెప్పి మేమేం ఫోర్స్ చేయలేదు. అంటే వాళ్ళ అధికారంలో వచ్చినా కూడా మేమే అధికారంలాగా ఫీల్ అవుతున్నామని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళు అలానే ట్రోల్ చేస్తున్నారు. బట్ మా 3 months అయిపోయింది కాబట్టే మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకంటే అది పడిపోతే ఫస్ట్ బ్లేమ్ చేసేది కార్పొరేటర్ని. ఎందుకంటే కట్అవుట్స్ కానీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఇలాంటి బ్యానర్స్ కానీ లేకపోతే చెత్త కానీ లేకపోతే గుంతలు పడినా కానీ ఫస్ట్ బ్లేమ్ చేసేది డివిజన్ కార్పొరేటర్ని. ఇప్పుడు అది పడిపోతే ఎవరైనా పిల్లలకి, ఎందుకంటే ఒకటి గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉంది, ఒకటి బస్ స్టాప్లో ఉంది, ఏదైనా పడిపోయి పబ్లిక్ మీద పడినా ఏమైనా డ్యామేజెస్ అయినా ఫస్ట్ బ్లేమ్ అయ్యేది నేనే. అందుకనే మేము వీటి మీద జాగ్రత్తగా ఉంటాము అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. అంటే వెళ్ళటానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు మా స్టాఫ్ డిఆర్ఎఫ్ స్టాఫ్ జిహెచ్ఎంసీ స్టాఫ్ ఇబ్బందుల్లో ఉన్నారు. నైట్ టైం వాళ్ళు పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నామని వాళ్ళు చెప్పారని నేను వెళ్ళాను అక్కడికి. అంటే సుమారు మీరు వెళ్ళిన సమయం కూడా చూసుకుంటే సుమారు 10:30 నుంచి 11 మధ్యలో ఆ సమయంలో. సో ఆ రాత్రి మీరు ఒంటరికి వెళ్ళారా? మీ పక్కన డ్రైవర్, ఏదో విజువల్ మనం చూస్తున్నాం, డ్రైవర్ కూడా మీ పక్కన ఉన్నట్టున్నాం. సో ముఖ్యంగా మీరేమో నవీన్ యాదవ్ అనుచరులే దాడి చేయించారంటూ కూడా కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. అంటే మీ దగ్గర ఏదైనా పర్టికులర్ ప్రూఫ్ ఉందా నవీన్ యాదవ్ మనసులో? డెఫినెట్గా, ఎందుకంటే జరిగింది వాళ్ళ ఆఫీస్ ముందు స్కూల్ పక్కన బయట కట్అవుట్ ఉంది, వాళ్ళ ఆఫీస్ ముందు జరిగింది. నేను వెళ్ళటమే వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్ బ్రదర్ వెంకట్ యాదవ్ ఒక 50-60 మందితో నుంచుని ఉన్నాడు. ఇట్ వాజ్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్డ్ అటాక్.
అయితే 50-60 మెంబర్స్ ఉన్నారు. నేను ఏంటంటే అది నా డివిజన్ రాదు. నేను యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ గారికి ఫోన్ చేశాను, నువ్వు రా, ఇక్కడ వాళ్ళ డిఆర్ఎఫ్ స్టాఫ్ వచ్చారంట, మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట అని చెప్పి ఆయనకు కూడా ఫోన్ చేశాను. వారు కూడా లైన్ వస్తున్నారు, దారిలో ఉన్నాను అని చెప్పారు. సో ఆయన వచ్చేంత వరకు, ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ ఇన్సిడెంట్ ఇక్కడే చౌరస్తాలో జరిగింది. యూసుఫ్గూడ చౌరస్తాలో సెట్విన్ పక్కన తీస్తుంటేనే వాళ్ళు వచ్చి ఆపి వీళ్ళని పని కట్టుకుని అక్కడ తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే మా ఆఫీస్ కి రా, నవీన్ అన్న మాట్లాడుతూ అంటున్నాడంట అని చెప్పి తీసుకెళ్లారంట జిహెచ్ఎంసీ స్టాఫ్ ని. సో ఈ డిఆర్ఎఫ్ స్టాఫ్ తర్వాత అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే నా డివిజన్ రాదు అనే ఉద్దేశంతోనే నేను రాజ్కుమార్ పటేల్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. రాజ్కుమార్ పటేల్ గారికి ఫోన్ చేసా, అందుకే నేను కార్ కూడా దిగకుండా కార్లోనే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపు వాళ్ళే మా కార్ దగ్గరికి వచ్చారు. నేను వెళ్ళటం కూడా డిఆర్ఎఫ్ స్టాఫ్తో మాట్లాడాను, ఏమైంది అని. వాళ్ళు డిఆర్ఎఫ్ స్టాఫ్ నా దగ్గరికి వచ్చారు, కారు ఏమైంది అంటే, ఇట్లా వాళ్ళు తీయనియట్లేదు మేడం, మాకు మీదకి వస్తూ ఉన్నారు అంటే, పదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాము అంటే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారు. భయపడుతుంటే నేను ఓకే, మీరు పోలీసులు దగ్గర రావడానికి భయపడితే మీరు నాకు రికార్డ్ స్టేట్మెంట్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను, మీ స్టేట్మెంట్ నేను తీసుకుని వెళ్ళిపోతాను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికో లేకపోతే మేయర్ గారికో నేను ఇది చెప్దాము, ఎందుకంటే మీకు ప్రాబ్లం అవుతుంది అనేది పై అధికారులకి చెప్పాలి, పై అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు, కాబట్టి మీరు నాకు ఒక రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు, అందుకని మేము తీయలేకపోతున్నాం అనేది ఒకటి స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరుగుతుంది. అడుగుతుంటేనే ఒక లేడీ వచ్చింది. రావడమే మిర్రర్ దగ్గర కార్ డోర్ దగ్గర నుంచుని నేను భావన, అమ్మాయి డిక్లరేషన్ కూడా అలానే ఇచ్చింది, నా పేరు భావన, నేను నవీన్ యాదవ్ ఫాలోవర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటాను, మీకేం ప్రాబ్లం వచ్చింది కట్అవుట్తో అని అడిగింది. నేనన్నా, నాకు మీ కట్అవుట్తో ప్రాబ్లం కాదమ్మా, మీ కట్అవుట్ అయినా నా కట్అవుట్ అయినా ఏ పార్టీ కట్అవుట్ అయినా ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ డిఆర్ఎఫ్ టు రిమూవ్ ఇట్. వాళ్ళ డ్యూటీని మనం ఇంటరప్ట్ చేయకూడదు, మనము వాళ్ళ డ్యూటీని మనము ఇది చేయకూడదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయనియాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో నా బ్యానర్ ఉన్నా నేను రాను, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి మీరు ఇంతమంది కలిసి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు అని చెప్పి అమ్మాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. కానీ అమ్మాయి మేము అధికారంలో ఉన్నాము, మీకేం ప్రాబ్లం వచ్చింది, ఇంకా నువ్వు అధికారంలో ఉన్నాను అనుకుంటున్నావా, నువ్వేమైనా ఇంకా కార్పొరేటరా, నీకు అధికారం లేదు, అధికారం పోయింది అని సంథింగ్ ఓకే ఏదో మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. నేను అన్నా, ఐ థాట్ నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు, నేను ఒకటే చెప్పాను, మీతో మాట్లాడడానికో మీతో గొడవలు పడడానికో నేను రాలేదు, నేను నా స్టాఫ్తో మాట్లాడి మేము వెళ్ళిపోతాము, టీఆర్ఎఫ్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను, మీతో మాట్లాడడానికి కూడా నేను రాలేదు అని చెప్పి అమ్మాయికి చాలా కంట్రోల్డ్గా నేను ఆన్సర్ ఇస్తున్నాను. బట్ ఆ అమ్మాయి అగ్రెసివ్ అయిపోయి డిఆర్ఎఫ్ స్టాఫ్ని కూడా తిట్టడం మొదలుపెట్టింది, మీరు కానీ ఇది తీస్తే రేపు ఇంకొక దీనికన్నా పెద్ద కట్అవుట్ పెడతాం మేము ఇక్కడ అంటే, నేను మంచిగా పెట్టుకోమ్మా అన్న, అది అలా కూడా చెప్పాను, మంచిగా ఇంకో పెద్ద కట్అవుట్ పెట్టుకో, ఎందుకంటే ఇది పాత పడిపోయింది, ఇది పడిపోతుంది, కాబట్టి కొత్తది పెట్టుకుంటే ఇంకొంచెం టైం వస్తుంది, కాబట్టి మీరు పెట్టుకోండి, రేపు ఇంకొక కొత్త కట్అవుట్ పెట్టుకుని ఏమైనా అకేషన్ చూసుకుని కొత్త కట్అవుట్ పెట్టుకోండి, బట్ ఇదైతే తీయాలి, తీస్తారు వాళ్ళ డ్యూటీని మాత్రం మీరు ఇంటరప్ట్ చేయొద్దు అని చెప్పి నేను అమ్మాయికి చెప్తూ ఉంటే, ఈలోపు ఇంకొక లేడీ వచ్చింది. ఇదంతా కూడా వెంకట్ యాదవ్ అక్కడే నుంచుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అలానే వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్ ఫాలోవర్ సత్యం అని ఒకతను ఉన్నాడు, అతను బైక్ మీద ఒక 2-3 లేడీస్ని తీసుకొచ్చాడు. వాళ్ళంతా ఫుల్లీ డ్రంక్ ఉన్నారు. ఇక్కడ యూసుఫ్గూడ చౌరస్తాలో మనకి కల్ కాంపౌండ్ నుంచి తీసుకొచ్చుంటారు. అయితే వాళ్ళు తీసుకురావడం కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అది తీసుకొచ్చి ఒక లేడీ వచ్చింది, ఇమీడియట్గా లేడీ వచ్చి అమ్మాయి కూడా, నువ్వు నాకు తెలుసు, మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, నువ్వు నాకు తెలుసమ్మా, ఏంటి నీకేం ప్రాబ్లం వచ్చింది, మా సార్ కట్అవుట్తో నీకేం ప్రాబ్లం వచ్చిందో మొదలు, అమ్మ నీతో మాట్లాడే విషయం కాదు ఇది, మీరు వెళ్ళిపో ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే అమ్మాయి అరవడం స్టార్ట్ చేసింది. అబ్యూజివ్ లాంగ్వేజ్తో, ఫిల్తీ లాంగ్వేజ్తో యూజ్ చేసి చాలా దారుణంగా అరుస్తుంది. అలా అరవటంతోనే నేను మిర్రర్ ఎక్కించేసి నేను పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నాను. పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటే, నేను పెట్రోల్ కార్ పంపించండి, ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ టైం వరకు కూడా డిఆర్ఎఫ్ స్టాఫ్ అక్కడే ఉన్నారు. నేను అక్కడి నుంచి కదలని రీజన్ కూడా, నేను వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ పైన ఏమన్నా ఇదవుతుందన్న ఉద్దేశంతో నేను అక్కడే ఉండి పోలీసులు పిలిచి ఇదంతా కంట్రోల్ చేసి వెళ్దామనే అక్కడ ఉన్నాను. సో పోలీసులకి కాల్ చేసి పెట్రోల్ కార్ పంపించండి, ఇక్కడ ఇలా ప్రాబ్లం అవుతుంది, ఇలా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటే,
ఆ టైంకే మీరు చూస్తుండొచ్చు, నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను, అమ్మాయి మిర్రర్ అద్దం పగల కొట్టడానికి ట్రై చేసింది, కార్ డోర్ కాలుతో తంటానికి ట్రై చేసింది, అదే తంతు ఉంటే కార్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మీరు వీడియోలో గమనించుండొచ్చు, ఓపెన్ అవ్వగానే ఇట్లా మొత్తం ఇద్దరు ముగ్గురు లేడీస్ నా మీదకి వచ్చేసి కంప్లీట్లీ శారీ లాగేసి బయటికి లాగడానికి ట్రై చేసి ఇలా కొట్టి చాలా దారుణంగా చాలా అమానుషంగా బిహేవ్ చేశారు. ఒక్కటే విషయం బాధాకరం ఏంటంటే వాళ్ళు వెనకాల చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు, శశిధర్ యాదవ్ ఉండొచ్చు, లేకపోతే వెంకట్ యాదవ్ ఉండొచ్చు. ఒక మహిళ అర్ధరాత్రి కూడా కాదు, అది యాక్చువల్గా 11 o'clock 11:30 అందరం హైదరాబాద్ సిటీలో అందరూ ఆ టైంలో తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఒక మహిళ ఒంటరిగా వచ్చింది, నేను నిజంగా కొట్లాడడానికో లేకపోతే వాళ్ళతో ఏదైనా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో వెళ్తే, మేము కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు, ప్రజలు ఎన్నుకున్నారు, 3వ సారి ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆయనకి ఇంకా బలమైన క్యాడర్ ఉంది. ఇంకా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ చెప్పాలంటే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ పార్టీకే ఇంకా ఎక్కువ శాతం క్యాడర్ ఉంది. కాబట్టి మాకు గొడవ పడాలనే ఉద్దేశం ఉంటే నేను కూడా టోటల్ క్యాడర్ అంతా కూడా తీసుకుని వెళ్ళి గొడవ పడాలనే ఉద్దేశంతో వెళ్తే, బట్ ఒంటరిగా ఒక మహిళ ఉంది అనే కనీసం విచక్షణ లేకుండా మహిళను చూడకుండా సాటి మహిళల్ని ఉపయోగించుకొని, అంటే ఇంత చీప్గా అంటే ఒక మహిళల్ని అటాక్ చేయాలంటే సాటి మహిళల్ని వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళని తాగించి లిక్కర్ అలవాటు చేపించి తాగించి వాళ్ళని ఉసుగొల్పాడంటే అతనిది ఎంత చీప్ నేచరో మీరే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటేనే నేను పోలీసులకు ఫోన్ చేస్తుంటే నా చేతిలోంచి ఫోన్ లాక్కొని, సిఐకి ఫోన్ చేస్తావా, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా, ఎవరు చేసుకుంటావు చేసుకో అని అరుచుకుంటూ నా ఫోన్ లాక్కొని కూడా ఫోన్ పగలగొట్టారు వాళ్ళు. పగలగొట్టి ఇంత ఇన్సిడెంట్ అవుతుంటే కూడా ఒక 20-30 మంది కార్ని సరౌండ్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నారు, కానీ ఎవరు కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. అంటే ఒక కార్పొరేటర్గా 3 yearsగా నేను ఇదే డివిజన్కి చాలా సర్వీస్ చేశాను. మిడ్ నైట్స్ వాటర్ రాలేదంటే నేను రెస్పాండ్ అయ్యా, మిడ్ నైట్స్ ఏమన్నా కరెంట్ ప్రాబ్లం అయితే రెస్పాండ్ అయ్యా, లేకపోతే సివరేజ్ ఓవర్ఫ్లో అయిందంటే రెస్పాండ్ అయ్యా, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఇష్యూస్ అయినా కూడా రెస్పాండ్ అయ్యా. ఇంత జరుగుతున్నా ఎవ్వరు కనీసం అక్కడ ట్రాఫిక్ వెళ్తుంది, ట్రాఫిక్ మూవ్ అవుతుంది, కనీసం ఆపి ఏం జరిగింది, అరే ఓకే గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే నేను యాక్చువల్లీ వేరే కార్లో వెళ్ళా, ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఒక మహిళ పైన జరుగుతుంది అనేది రెస్పాన్సిబుల్ సిటిజన్గా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే అయినా కూడా, ఎందుకంటే నేను నా సర్వీస్ని నేను ఫుల్ఫిల్గా నేను ఇవ్వాలనుకున్న పబ్లిక్కి ఫుల్ఫిల్గా, పబ్లిక్తో పాటు నేను పబ్లిక్ సర్వీస్ ఎలా అయితే ఫుల్ఫిల్గా చేస్తామో మా స్టాఫ్ని కాపాడుకోవడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్. అంటే మ్యామ్ ముఖ్యంగా ఆ రోజు ఆ నైట్ మీరు అక్కడికి వెళ్ళారో, సో ఆ వాయిస్ కూడా కొన్ని వాయిస్ మనకి వినిపిస్తుంది, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు, ఎలాంటి పనులు చేస్తావు అని చెప్పి కూడా కొన్ని మహిళల నుంచి మనము ఆ వాయిస్ వింటున్నాం. మనం దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.